పెద్ద మనిషి ఏ ఊరు ఏం పేరు ఎప్పుడు వచ్చినావు? నాది మంతటి సార్ ఆరింటికి వస్తే ఈ రెండు నా భార్యది నాది 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఒక వచ్చి ఇచ్చిన వాళ్ళకి కూడా మళ్ళీ ఈసారి ఇవ్వని అంటున్నారు. ఈసారి ఇవ్వని అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు అట్లా ఉన్నాయి, ఇప్పుడు ఈసారి ఇట్లా అయింది. ఇప్పుడే ఈ మదనేశ్వరం కొడుకు వచ్చి ఈ కథ ఇది పట్టా అనుకుని పట్టా ఈ దొంగలా జోడుకి మదనేశ్వర పేర్లు అంతేగా ఏ పాపుతాం సార్ ఇది. వీడొచ్చుడు మొట్టమొదలు పాడు చేస్తున్నాడు మమ్మల్ని. అది ఒక సంచి ఇచ్చాడు మన కొలాపరికి ఎక్కడ మళ్ళీ ఏనా అంటున్నాడు. నాకునేది 3 ఎకరాల భూమి. 6 రోజులే. నిన్న నిన్న ఇలా లేదు, ఇలా రానే రాదా అన్నారు. మళ్ళీ ఇప్పుడే అంటారు మన ఇచ్చిన వానికి ఇవాళ ఇయ్యారు. ఒక సంచి ఇచ్చాడు ఇయ్యడానికి ఇయ్యాడంట. 6ంటికి వచ్చిన సార్ నేను. ఇప్పటికి తెరవనేలే షాపులు. అదో షాపులు తెరవనేలే. అయ్యా ఈ ప్రభుత్వం వచ్చింది మా రైతులకు కష్టాలు వచ్చినవి. వీనికి ఓటేసి వీని గుద్దలమాట వీనికి ఓటేసి పాడు చేసుకున్నాం. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి సార్. మా చెప్పుతో మేము కొట్టుకొని బుద్ధి తెచ్చుకోవాలి. పండవు ఆయన సన్నభ్యం ఇంకాడ మా గుద్దలకి వస్తేనే. అయ్యో ఇదేంది ప్రభుత్వం రా నాయన, రైతులకు ఇట్లా కొట్టుకుంటుండ్రు, ఇట్లా చేసుకుంటుండ్రు, ఇదేంది కథ? ఇది ఎంతవరకు సమంజసము? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేసిందని చెప్పింది, రైతులకు ఏం ఇబ్బంది లేదని చెప్పింది, కరెంట్ ఇస్తుందని చెప్పింది, అన్ని ఇస్తుందని చెప్పింది. మరి ఇదేందిరా నాయన ఇట్లా కొట్టుకుంటారు పరిస్థితి? తెలంగాణ రైతాంగాలారా ఏంది పరిస్థితి? ఎందుకు ఇట్లా వచ్చింది? గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లుంది? మీరు రైతు బంధుకు ఆశపడి ఎక్కువ ఇస్తాడని చెప్పి ఆశపడి మోసపోతురి, ఓట్లు వేస్తుంది, మళ్ళీ మన మీద పోట్లు ఓడించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇట్లయితే ఎట్లా? ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఏం చేస్తుంది? ఎవరు బాగుపడుతున్నట్టు? ఎందుకు బాగుపడుతున్నట్టు? కేసీఆర్ ఏమో 10 సంవత్సరాలు అయినప్పు ఇప్పుడు ఈయన 2 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే అంత చేసిండు. కేసీఆర్ ఏమో అన్ని నిలబెట్టిండు, ఈయన ఏం నిలబెట్టకుండానే అప్పులు చేసిండు. మళ్ళీ రైతులకేమో అరిగోస పెడుతుండు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మీరు చెప్పులతో కొట్టుకుంటారు కదా. మరి వాళ్ళు వచ్చినప్పుడు చెప్పులతో కొడతారా, మరి ఓట్లతో కొడతారా? ఒకసారి మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే అంత బాధపడి చెప్పులతో కొడతారు కాబట్టి మరి వచ్చేటప్పుడు రేపు వచ్చే ఎలక్షన్లు కానీ ఇంకేమైనా కానీ మరి చెప్పులతో కొడతారా, ఓట్లతో కొడతారా? మీరే నిర్ణయించుకోవాలి. తెలంగాణ రైతాంగం ప్రజలారా, రైతులారా మీరే నిర్ణయించుకోండి.